నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఏఐ టూల్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం. చాలామంది మనీ ఎర్నింగ్ సోర్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏమైనా చేసి చూపిస్తారని అడిగారు. ఫస్ట్ దాని గురించి అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ ఈ మంత్ ఎండ్ 30th క్లాస్ ఉండబోతుంది కాబట్టి ఒకసారి డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. షూర్ మ్యామ్. ఇప్పుడు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మ్యామ్, ఏఐ టూల్స్ మీద మనీ ఏం చేయొచ్చు అనే దానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. ప్రతి దానిలో కూడా కొంత పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఐడియా ఉంటే ఏంటంటే దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఐడియా లేకపోతే ఏంటి అంటే అది ఎలా అవుతుంది, అలా కాదు అని అనేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఏఐ మోటివేషన్ 4.0 అని ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదిగోండి వీడియోస్ చూస్తే ఇక్కడ మీరు ఇదిగోండి ప్రతి వీడియో ఇక్కడ ఆల్రెడీ జస్ట్ 85 పోస్ట్కే 31,000 ఫాలోవర్స్ రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇది ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఏఐ హిందీ మోటివేషన్ కోర్స్ 62,000 ఫాలోవర్స్, ఇది కేవలం 32 పోస్ట్కేనండి. సేమ్ అదేవిధంగా ఇది ఇంకో అకౌంట్ 3 lakh ఫాలోవర్స్ ఫర్ 98 పోస్ట్. ఇదిగోండి ఇక్కడ మీరు చూడవచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏఐ ద్వారా జనరేట్ చేసినటువంటి ఇమేజెస్తో దానికి మనం వాయిస్ అవన్నీ కూడా ఏంటంటే ఒక టూల్ ఉపయోగించి జనరేట్ చేసినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇది ఇంకో అకౌంట్ 59,000 42 పోస్ట్, కేవలం 42 పోస్ట్కే 59,000 ఫాలోవర్స్ వచ్చారు అంటే మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు. ప్లస్ దాని తోడు ఇక్కడ మీరు చూస్తే అసలు ఈ అకౌంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారో కూడా మీరు ఇక్కడ చూస్తే చాలా రీసెంట్గా జూలైలో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయి వీటిలో. సో ఈ విధంగా ఒక వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. ఇదిగోండి ఈ అకౌంట్ చూడవచ్చు మీరు, జూన్ 2023లో స్టార్ట్ అయిన అకౌంట్ ఇది, అంటే వెరీ రీసెంట్. ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మనకు మానిటైజేషన్ లేదు, కానీ దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక 1 lakh ఫాలోవర్స్ అయిన తర్వాత ఈ అకౌంట్స్ సేల్ చేస్తూ ఉంటారు. 1 lakh ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ఆల్మోస్ట్ ఒక 50,000 40,000 కొనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఫాలోవర్కి 1 రూపీ పైన పే చేసే వాళ్ళు చాలా ఉన్నాయి. అదేవిధంగా మరొక పద్ధతి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ ఇక్కడ చూడండి ఏమని రాశారు, పెయిడ్ ప్రమోషన్స్ 600 రూపీస్. సో ఈ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ ఇక్కడ స్టేటస్లో చూడండి, ఇక్కడ ఇవన్నీ యాడ్స్. వాళ్ళు ఏంటంటే ఈ విధంగా వీడియోస్ రూపంలో అయినా సరే ఈ విధంగా ప్రమోట్ చేస్తూ ఉంటారు, బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉంది 60,000 ఫాలోవర్స్, దానికే ఒక ప్రమోషన్కి 600 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనీ ఏం చేసే అవకాశం ఉందా అంటే ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. మనం ఈ విధంగా వీడియోస్ చేస్తున్నప్పుడు కొంతమంది కామెంట్ చేస్తుంటారు ఏమనంటే ఏఐ టూల్స్తో మీకు మానిటైజేషన్ కాదు. మానిటైజేషన్తో పని లేదు, ఇంకా మానిటైజేషన్ సంబంధించి ఎటువంటి పాలసీస్ రాలా ప్రస్తుతానికి. బట్ ఫ్యూచర్లో వచ్చినా కూడా వితౌట్ ఆ మానిటైజేషన్, అఫీషియల్ మానిటైజేషన్ సంబంధం లేకుండా మనీ ఏం చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. ఇలా ప్రమోషన్స్తో మనీ ఏం చేసుకోవచ్చు, అఫిలియేట్స్తో మనీ ఏం చేసుకోవచ్చు. సో వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇలా ఎలా చేయాలి. ఒక వీడియో మనం ప్లే చేసి కూడా చూద్దామండి. One, puff a cigarette daily, you will die 10 years early. 2, drink alcohol daily, you will die 30 years early. సో ఇట్లా సింపుల్ మెసేజెస్ని ఈ విధంగా చేస్తూ ఉంటాను. సో ఇవి ఎలా చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్ ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే ఈ విధంగా ఒక క్యారెక్టర్ ఇమేజెస్ కావాలి. ఈ ఇమేజెస్ కావాలి అంటే మనకు బేసిక్గా లెక్సికా.art అని చెప్పి, అలాగే playground.ai అని చెప్పి, అలాగే మనకి మిడ్జర్నీ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెక్సికా ఉందనుకోండి, ఇక్కడికి వెళ్ళి మనకి ఇండియన్ మాంక్ కావాలి అంటే ఇండియన్ మాంక్ అని ఇలా సెట్ చేస్తే ఏఐతో జనరేట్ అయినటువంటి అన్ని ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ నుంచి మనకి ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా మనం డెవలప్ చేయాలి అంటే కూడా డెవలప్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ ఫోటో తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఇంకా మనం డెవలప్ చేయాలంటే కూడా ఇక్కడ ఓపెన్ ఎడిటర్ అని చెప్పి దీనిలోకి వెళ్ళి మనం చాలా చేంజెస్ చేసుకుంటూ మనం ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఫస్ట్ మనం ఒక క్యారెక్టర్ని డిసైడ్ అయితే ఆ క్యారెక్టర్ని మనం డౌన్లోడ్ చేసుకుని మనం వీడియోస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అండి. సో ఇదొక పద్ధతి. మరొక పద్ధతి playground.ai. ఈ playground.aiలో కూడా ఇదిగోండి ఈ విధంగా మనం మాంక్ అని చెప్పి సెట్ చేస్తే మనకి ఈ విధంగా డిఫరెంట్ పీపుల్ వీడియోస్ ఇదిగోండి ఇమేజెస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇదిగోండి కాపీ ప్రాంప్ట్ అని చెప్పి మనం దీన్ని ఇంకా ఎడిట్ చేయాలంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు, దీన్ని ఇంకా రీమిక్స్ చేయాలంటే కూడా మనం రీమిక్స్ చేయొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసి దీంతో వీడియోస్ చేయబోతూ ఉన్నాను. ఇదిగోండి సో ఇప్పుడు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. ఇదే విధంగా ఇంకొక పద్ధతి ఏంటంటే మనకి మిడ్జర్నీలో కూడా మనకి ఏంటంటే ఇమేజెస్ ఈ విధంగా జనరేట్ చేసుకోవడానికి కుదురుతుంది. దానికోసం మనం discord.comలోకి వెళ్ళి మిడ్జర్నీలోకి వస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి మంచి ఇమేజెస్ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి కావాల్సిన విధంగా కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయంటే
చాలా న్యాచురల్గా ఉంటాయండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనకి ఇండియన్ వర్షన్లో కావాలి అనుకుంటే కూడా ఇదిగోండి ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఒక ఇమేజ్ వచ్చింది, నెక్స్ట్ స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ కోసం మనం ఆబ్వియస్గా ChatGPTని ఉపయోగించుకోవచ్చు. ఇదిగోండి లైఫ్ కోట్స్, లైఫ్ అయితే లైఫ్, మోటివేషన్ అయితే మోటివేషను, ఫినాన్స్ అయితే ఫినాన్స్, ఈ విధంగా మనం టైప్ చేస్తే ఇదిగోండి దానికి సంబంధించిన స్క్రిప్ట్ కావాలంటే స్క్రిప్ట్ మొత్తం వస్తుంది. లేదు మనకు ఓన్లీ ఒక 10 కోట్స్ కావాలి అనుకుంటే ఒక 10 కోట్స్ తీసుకోవచ్చు. కంటెంట్ గురించి కూడా మనం పెద్దగా సెర్చ్ చేయాల్సిన పని లేదు, అవసరం లేదు. సో ఇదిగోండి ఇప్పుడు ఈ కొటేషన్స్ వచ్చేసినాయి. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ కొటేషన్స్ తీసుకుని వెళ్ళి DID.comలోనో లేదంటే హేజన్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందండి. ఇదిగోండి ఈ వెబ్సైట్స్లో మనం ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. ఓకే. ఇదిగోండి ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రీ అకౌంట్ కూడా ఉంటుంది. మనం ట్రై హైజన్ ఫర్ ఫ్రీ అని చెప్పి ఉంటుంది. ఒక మెయిల్ ఐడితో మనం కనుక లాగిన్ అయితే మనకి ఒక వీడియో చేయడానికి ఫ్రీగా మనకి క్రెడిట్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు 1 క్రెడిట్ ఉంది ఇప్పుడు నా దగ్గర. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇక్కడ క్రియేట్ వీడియో అని క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది మీకు ఎలాంటి వీడియో కావాలి, ల్యాండ్స్కేప్ వీడియోనా వర్టికల్ వీడియోనా. ఓకే. ఇదిగోండి నాకు యూట్యూబ్ షార్ట్ కాబట్టి పోర్ట్రేట్ తీసుకున్నాను. తీసుకున్న వెంటనే ఇక్కడ మనకి అవతార్స్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి టాకింగ్ ఫోటో కావాలా, ఇదిగోండి అవతార్ లైట్, అవతార్ ప్రో అని చెప్పి మనకి ఇక్కడ చాలా అవతార్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ అవతార్స్ ఉపయోగించుకోవచ్చు. లేదు మన దగ్గర ఉన్న ఫోటో అప్లోడ్ చేయాలి అనుకుంటే కూడా మన దగ్గర ఉన్న ఫోటోని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనకు అవతార్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ కస్టమైజ్ అవతార్ ప్రో. సో ఇట్లా మనకు కావాల్సినటువంటి అవతార్స్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇదిగోండి ఇక్కడ నేను ఇందాక మనం ఏదైతే ఫోటో డౌన్లోడ్ చేసామో అది అప్లోడ్ చేస్తున్నాను. లేదు మనం డైరెక్ట్గా ఇక్కడే జనరేట్ కావాలంటే కూడా జనరేట్ చేసిన అవకాశం కూడా ఉంది. సో ఇదిగోండి ఇప్పుడు నేను పెట్టిన ఫోటో అప్లోడ్ అయింది. ఇదిగోండి ఇక్కడ స్క్రిప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ అయితే స్క్రిప్ట్, లేదంటే ఆడియో అయితే ఆడియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం ఆల్రెడీ స్క్రిప్ట్ జనరేట్ చేసాం కాబట్టి ఆ స్క్రిప్ట్ ఇక్కడ ఇచ్చాను. ఇదిగోండి ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లే చేసి చూడొచ్చు. Be afraid not to try. Michael Jordan. సో మెయిల్ వాయిస్ కూడా మనం మార్చుకోవచ్చు అండి. ఇక్కడ మనకేంటంటే వాయిస్ ఎవరిది కావాలి ఏంటి అనే సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీషు, తెలుగు అయితే ఇక్కడ తెలుగు ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే. ఇదిగోండి ఇక్కడ అన్ని లాంగ్వేజ్ ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి తెలుగు నాకు ఇంగ్లీష్ కావాలి అనుకుంటే కూడా ఇంగ్లీష్ కావాలి అంటే ఇదిగోండి ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో కూడా మళ్ళీ ఏ కంట్రీ కావాలో కూడా మనకి సెలెక్ట్ చేసిన అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఇంగ్లీష్లో కూడా మనకి ఇన్ని రకాల వాయిస్లు ఉన్నాయి. వీటిలో నుంచి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇంగ్లీష్లో ఓన్లీ మేల్. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇదిగోండి సబ్మిట్ అనగానే వితిన్ సెకండ్స్లో మనకు ఆ వీడియో వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా చక్కగా మనం ఈ టూల్స్ ఉపయోగించుకుని AI టూల్స్ ఉపయోగించుకుని ఒకసారి అవుట్పుట్ కూడా చూద్దాం మనం. ఇదిగోండి ఇక్కడ మీరు చూపిస్తాం అన్నాను పర్సంటేజ్. సో ఈ విధంగా ఈ టూల్ అయినా ఉపయోగించుకోవచ్చు. మనకి చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయండి. చాలామందికి ఏంటంటే ఇటువంటి నాలెడ్జ్ సంబంధించి చాలామంది ఇంట్రెస్టెడ్గా కూడా ఉంటారు. ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటూ ఉంటారో వాళ్ళు స్వతహాగా ఏదైనా ప్రయత్నించి మనీ ఎర్నింగ్ సోర్స్ చేయాలనుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ AI టూల్స్ అనేది ప్రస్తుతానికి ఉన్న దాంట్లో చాలా పెద్ద ఆపర్చునిటీ. ఖచ్చితంగా అండి. ఎందుకంటే కాకపోతే ఇక్కడ ఒకటే పాయింట్ అండి, చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే ఎవరో ఒక రైట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇదే టాపిక్ మీద 10 వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు. మనం ఒక పర్సన్ని మనం రైట్ మెంటర్గా తీసుకుని వెళ్తే ప్రాపర్ డైరెక్షన్లో దాని మీద ఎన్ని రకాలుగా చేసే అవకాశం ఉంటుంది అనే నాలెడ్జ్ తెలిస్తే ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా దాని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందొచ్చు. అది మీరు అన్నట్టుగానే రైట్ మెంటర్ కావాలని దాని గురించి ఎగ్జాక్ట్గా చెప్పగలిగే వ్యక్తి ఉంటే ఎవరైతే దాన్ని గ్రాప్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన AI టూల్స్కి సంబంధించిన క్లాస్ ఇప్పుడు 30th ఉండబోతుంది కాబట్టి ఒకసారి వర్క్షాప్ టైమింగ్స్ అండ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే మ్యామ్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించాను. ఇట్లా మనకి ఒక్కొక్క టూల్ నుంచి చాలా రకాలుగా మనం బెనిఫిట్ పొందొచ్చు. సో ప్రతి కేటగిరీకి చాలా టూల్స్ ఉన్నాయి. వాటిలో ఏ టూల్ వాడాలనేది వాళ్ళకి ఐడియా ఉండదు. సో మనం ఏంటంటే ఈ వర్క్షాప్లో ఆల్మోస్ట్ ఒక 20 టూల్స్ దాకా తీసుకుని ప్రతి కేటగిరీ నుంచి ఏ టూల్ వాడాలి, ఏ టూల్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, దేని నుంచి ఏ విధంగా మనం చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ వర్క్షాప్లో చెప్పబోతూ ఉన్నాం. అది 1 డే ఫుల్ డే ఉండబోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 8 hours వర్క్షాప్ అది. ఆ వర్క్షాప్తో పాటు వాళ్ళ కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కొక్క టూల్ మీద డీటెయిల్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం ఒక వీడియో కొంతవరకు దీనిలో చూసాం. ఈ టూల్ మీద ఉన్నటువంటి మ్యాక్సిమం స్కోప్ డీటెయిల్గా కూడా ఒక 1 hour వీడియో రాబోతుంది. ఒక్కొక్క టూల్ గురించి కూడా మనం డీటెయిల్ వీడియోస్ కూడా ఇస్తాం. సో ఈ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే దీని నుంచి మంచి అవుట్కమ్ పొందడానికి కుదురుతుందండి. ఇదిగోండి ఒకసారి మీరు అవుట్పుట్ వీడియో చూడొచ్చు. Don't be afraid to fail. Be afraid not to try. Michael Jordan. ఎవరైనా ప్రయత్నించవచ్చు అండ్ ఎవరికైనా ఇది మంచి గొప్ప ఆపర్చునిటీ మీరు చెప్పినట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. AI టూల్స్ నుంచి చాలా మనీ ఎర్నింగ్ సోర్స్ ఉన్నాయని అర్థమవుతుంది.
వర్క్షాప్కి ఎంతమంది అటెండ్ అవుతారో తెలియదు, కానీ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.